నా పేరు ఎర్రబెల్లి రాఘవరావు. మాది స్వగ్రామం విష్ణూరు, మండలం పాలకుర్తి, జిల్లా జనగామ. ప్రస్తుతం నేను సుమారు 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను. నేను అంటే ఎక్కువ కాలం ఏదైతుందో టీడీపీలో పనిచేయడం జరిగింది. తర్వాత టీఆర్ఎస్, ఇప్పుడు ప్రస్తుతం మాత్రం కాంగ్రెస్ పార్టీలో గత ఎన్నికల ముందు ఝాన్సీ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుచుకుంటూ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. సార్, ఈ విష్ణూరు గ్రామానికి ఉన్న ప్రత్యేకత ఏంటి సార్? అసలు ఈ విష్ణూరు అనే పేరు ఎలా వచ్చింది సార్? గడీలు గట్ట ఉన్నాయి కదా. విష్ణూరుకు ఏదైతే ఉందో దీనికి మా దగ్గర ఈ దేశముఖ్ అనేది 60 ఏళ్ళ దేశముఖ్ అని ఒక పేరు ఉంది. దీనికి ఆయన పేరు రామచంద్రారెడ్డి. అతను ఈ గడి కూడా ఈ గ్రామంలోనే ఉంది. తనకేతుందో నాకు నేను తనను కూడా చూడడం జరిగింది. చూసిన క్రమంలో ఆయనకు ఒక మంచి వ్యక్తి అనేది నా అభిప్రాయం. తను ఏదో వెనకట ఏదో చేసిండు, అది ఇది అనేదో బాగా వేరే దగ్గర బాగా ప్రచారంలో ఉంది. కానీ వ్యక్తిగతంగానైతే ఆయన చాలా మంచోడు నాకు తెలిసిన కాడికి. నేను కూడా అతను ఉన్నప్పుడు కూడా నేను వెళ్ళడం జరిగింది. మంచి పేదవారికి సాయం చేసేటువంటి గుణం అయితే ఉన్నటువంటి వ్యక్తి. సార్, మీరు బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్కు మారడానికి గల కారణం ఏంటి సార్? పదవుల కోసమా, లేక అందులో గౌరవం దక్కకనా? జనరల్గా ఏదైతుందో మేము దయాకర్ రావు గారు వచ్చినప్పుడు మేము ఆయన తోటే ఉన్నాము. ఆయన ద్వారా మాకేదో చాలా అంటే మా గుర్తింపు, మాకున్నటువంటి విలువను కాపాడుతాడని మేము అనుకున్నాం. ఆయన మాకు గుర్తింపు ఇవ్వలేకపోయాడు. నాకే కాదు, నియోజకవర్గ స్థాయిలో ద్వితీయ శ్రేణి వర్గానికి అందరికి కూడా, నాయకులకు అందరికి కూడా ఆయన ఒక రకంగా తొక్కి పెట్టడం జరిగింది. దానికి అనుగుణంగానే మొత్తం నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా ముఖ్యమంత్రిగా మరి ఇవాళ ఆ పార్టీకి రాజీనామా చేసేసి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. దానికి చేరడమే కాకుండా ఛాలెంజ్గా పనిచేయడం జరిగింది. చేసేదో ఇలా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇన్ని సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి లేడు. అయినా ఈసారి అవుతుందో ఒక ఛాలెంజ్గా నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా మేమందరం కూడా అనుకున్నాం, ఈసారి ఈ పరిస్థితుల్లో దయాకర్ రావును ఓడగొట్టకపోతే ఎన్నడూ కూడా ఓడిపోవడం అనేది ఒక మొత్తం కంకణబద్ధమై ఈసారి అందరం అనుకుని ముక్కుమ్మడిగా దయాకర్ రావు గారి నాయకత్వానికి సస్య చెప్పడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. సార్, మీరు బీఆర్ఎస్ పార్టీలో కొంతకాలం పనిచేసి అక్కడి నుంచి కాంగ్రెస్లోకి వచ్చారు సార్. అక్కడ వాస్తవంగా కూడా కేసీఆర్ అనే వ్యక్తి కొట్లాడితేనే వచ్చిందా సార్ తెలంగాణ? అంటే జనరల్గా కేసీఆర్ అనేది ఉద్యమకారుడు అనేది మనం చూస్తున్నాం. దాన్ని ఏదైతుందో ఉద్యమాన్ని చాలా రోజులు తీసుకుపోయి తెలంగాణ వచ్చేదానక కేసీఆరే తెలంగాణ కోసం పోరాటం చేసిండు అనేదే ప్రజలు నమ్మిండ్రు వాస్తవంగా. అందుకే రెండు పర్యాలు అవుతుందో ప్రభుత్వాన్ని కట్టబెట్టడం జరిగిందనేది సుస్పష్టం. సార్, ప్రత్యేక రాష్ట్రం కావాలని శ్రీకాంతాచారి ప్రాణత్యాగం చేశారు సార్. వాస్తవంగా కూడా బీఆర్ఎస్ పార్టీలో తల్లికి కానీ ఎలాంటి పదవులు దక్కలేవు. మరి మీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆమెకు ఏమన్నా విలువలు ఇస్తారా? ఆ శ్రీకాంతాచారికి ప్రత్యేకతలు ఏమన్నా చేస్తారా? అంటే యాక్చువల్గా ఆ రోజుల్లో పనిచేసినటువంటి వాళ్ళందరికీ కూడా ఇవాళ ఉద్యమకారుడు కాలుకు గజ్జగట్టి గొంగడు మీద వేసుకొని ఆనాడు గద్దర్ గారు కూడా ఈ తెలంగాణ ఉద్యమంలో మొత్తం యావత్ రాష్ట్రం మొత్తం కూడా తిరగడం జరిగింది. దానికి ఏదో పార్టీ గుర్తించడం జరిగింది. గుర్తించి ఆయన బిడ్డకి ఏదో పార్టీ టికెట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇవాళ ఉద్యమకారులను అందరూ కూడా చనిపోయినటువంటి కుటుంబాలకు ఏదో చేయాలనేది కాంగ్రెస్ పార్టీ ఆలోచనలో ఉంది. ఇది వాస్తవం సార్. ఎంతోమంది కళాకారులు గజ్జకట్టి ఆడి పాట పాడితేనే తెలంగాణ వచ్చిందన్న సంగతి అందరికీ తెలిసింది సార్. ఈ కళాకారులకి మీ ప్రభుత్వం ఎలా గుర్తిస్తుంది, ఏం చేస్తుంది సార్? వాళ్ళకి కళాకారులే కాకుండా చాలామంది ప్రాణత్యాగం చేసినట్టు కుటుంబాలు, కొంతమందికి సాయం వచ్చినా చాలామందికి అయితే రాలేదు. వాళ్ళందరినీ కూడా గుర్తుపెట్టుకొని ప్రభుత్వం ఏది ఉందో వారికి కూడా సాయం చేయాలనేది ఒక ఆలోచన ఉన్నది. ఉద్యమం అంటే యాక్చువల్గా తెలంగాణ రావటానికి ఒక కేసీఆరే కాదు, యావత్ తెలంగాణ ఉన్నటువంటి ప్రజానీకం, ముఖ్యంగా విద్యార్థులు ప్రాణత్యాగాల మూలాన ప్రతి రైతు, చిన్నకారు రైతు కూడా ప్రతి
గ్రామంలో కూడా మహిళలు కానీ స్కూల్ పిల్లలు కానీ ప్రతి ఒక్కరు కూడా దాన్ని ఒక ఉద్యమ స్ఫూర్తిగా తీసుకొని రావడం మూలానే ఏదైతుందో మన తెలంగాణ రావడం, ప్రత్యేక తెలంగాణ రావడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. సార్ మీరు బీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఎలాంటి గుర్తింపు ఉంది సార్ మీకు? అసలు దాంట్లో మీకు ఎలాంటి విలువలు ఉన్నాయి? ఎందుకు ఎప్పుడైనా మీకు ఇబ్బంది కలిగిన అంశం ఏమైనా ఉందా సార్? ఇబ్బంది కలిగిందంటే నేను టీడీపీలో కొడకండ్ల మార్కెట్ పరిధి అంటే అప్పుడు పాలకుర్తి దేవరపుల కొడకండ్ల ఉండే దాని పరిధిలో నేను మార్కెట్ చైర్మన్ కావడం జరిగింది. అదేవిధంగా మా సతీమణి ఎర్రబెల్లి విజయ్ కూడా పాలకుర్తి ఎంపీపీగా చేయడం జరిగింది. కాకపోతే ఏంటంటే నాకు టీడీపీలో ఈ 2 పోస్టులకు ఏదైతుందో నేను పూర్తి న్యాయం చేసిన అన్నది ప్రజలు నా మీద చాలా విశ్వాసం ఎంతైతే ఉంచిండ్రో దానికి నేను అంతకు పై రేట్లుగా నేను ప్రజల కోసం కృషి చేయడం జరిగింది. చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేయటం, ప్రజలకు ఏదో ఎప్పటికీ ఎల్లవేళ్ళ అందుబాటులో ఉండడం, వాళ్ళ కష్ట సుఖాల్లో పాల్పంచుకోవడం. మీరు ముఖ్యంగా మీరు గమనించాలి, చాలామంది 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్న నాయకులకు ఏదో ఒక రకంగా మధ్యలోనే డిస్కంటిన్యూ అవుతారు. కానీ నేను డిస్కంటిన్యూ ఎన్నడూ కూడా కాలేదు. ఏది ఏమైనా, ఏ ప్రభుత్వం ఉన్నా లేకపోయినా, ఏది చేసినా కూడా నేను ప్రజల మధ్యలోనే ఉండటం జరుగుతుంది. నా శేష జీవితం కూడా మొత్తం ప్రజలకే అంకితం, నా జీవితాన్ని అంతా కూడా ప్రజలకే అంకితం జరుగుతుంది. నా శాయశక్తుల నా ప్రాణం ఉన్నంతసేపు పేద బడుగు బలైన వర్గాల కోసమే నేను పనిచేయడం జరుగుతుంది. అది మాత్రం వాస్తవం సార్. 7% ఉన్న అంటే రావులు 10 సంవత్సరాలు పరిపాలించారు. ఇప్పుడు కూడా 5% ఉన్న రెడ్డిలే మళ్ళీ రాజ్యాన్ని వెళ్తున్నారు. మరి ఇప్పుడున్న బీసీలకు ఎప్పుడు అవకాశాలు వస్తాయని ఇక్కడున్న ప్రజలు అంటున్నారు సార్. దీనికి మీరు ఏం చెప్తారు? వస్తుంది, ఏదైనా ఒక్కొక్కరికి ఏదైనా మీకు అందరికీ కూడా తెలుసు. దానికి అవకాశం బీసీ అయినా కావచ్చు, ఎస్సీ కావచ్చు, ఎవరైనా కావచ్చు, దాని అవకాశాన్ని బట్టి కావడం జరుగుతుంది. అవకాశాన్ని వచ్చినప్పుడు ఖచ్చితంగా బీసీలు కూడా ముఖ్యమంత్రి అవుతారు, కాదని ఏం లేదు. ఇవాళ మనకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నది ఇలా జాతీయ స్థాయిలో ఎవరున్నారు అధ్యక్షుడు? ఖర్గే గారు ఉన్నారు. ఖర్గే గారు ఏ కులస్తుడు? మీరు ఆలోచించాలి ఒకసారి. మనకి ఇలా స్పీకర్గా ఉన్నారు. స్పీకర్గా ఇవాళ ఒక గౌరవప్రదమైనటువంటి, ఒక రాష్ట్రంలో కీలకమైనటువంటి పదవి. ఎవరైనా అధ్యక్ష అనేటువంటి పదవిని ఏదైతే ఉందో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఒక ఎస్సీ ప్రసాదరావు గారికి ఇవ్వటం జరిగింది అనేది కూడా మీకు ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నాను. అదేవిధంగా వరంగల్ పార్లమెంట్ విషయానికి కనుక వచ్చినప్పుడు సరే ఎస్సీ రిజర్వ్ అయినా కూడా ఇవాళ ఒక గుర్తింపుగా ఉన్నటువంటి ఒక ఎడ్యుకేటెడ్గా అది కూడా మనం గుర్తించాలి. ఎవరైనా రాజకీయాలకు వచ్చే ముందు వారి రాజకీయంలో అంటే వారికి ఎలాంటి ఆదాయ వనరు లేనటువంటి వాళ్ళు రాజకీయాలకు వస్తారని ఒక నానుడు ఉండే. కానీ ఒక ప్రభుత్వ ఉద్యోగిగా, ఒక డాక్టర్గా రిజైన్ చేసి ఇవాళ ఆమె ఏదైతున్నదో ఇవాళ పార్లమెంట్ అభ్యర్థిగా నిలబడడం అనేది కూడా హర్షించదగ్గ విషయం. ఆమెకు అందుకనే ప్రజలు ఇవాళ స్వాగతించి ఆమె కూడా పెద్ద మెజార్టీతో ఇవాళ ప్రజలు గెలిపించడం జరిగింది వరంగల్ పార్లమెంట్లో. సార్, గతంలో మీరు బీఆర్ఎస్లో పనిచేసినప్పుడు మహిళలకు ఎలాంటి రక్షణ కలగలేదనేది అది వాస్తవం. ఇక్కడున్న ప్రజలు కానీ మహిళలు కానీ అనుకుంటున్నది. మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలకి నిజంగా న్యాయం జరుగుతుందా? అక్కడో ఇక్కడో ఆల్రెడీ జరుగుతూనే ఉంది సార్. దళితుల మీద పోలీసు వాళ్ళు కొడుతున్నారు, ఇవన్నీ చేస్తున్నారు సార్. ఇప్పుడు ఏమైనా రక్షణ కలిగించే అవకాశాలు ఉన్నాయా? ఇప్పుడు మీరు అడిగే ప్రశ్న బాగానే ఉంది. కానీ ప్రభుత్వం వచ్చి ఇప్పుడు 9వ నెల నడుస్తూ ఉన్నది. ప్రభుత్వం మీ అందరికీ కూడా తెలుసు. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి విషయంలో మీ అందరికీ కూడా తెలుసు. ఇవాళ ఆర్థిక పరిస్థితి బాగా లేదు. లేకపోయినా కూడా ఇచ్చినటువంటి హామీలకు కానీ ప్రతి డెవలప్మెంట్ విషయంలో కానీ ఒక అవగాహనకు రావడానికి కొంత టైం పడుతుంది. ఖచ్చితంగా ఏదైతుందో ఈ ప్రభుత్వం బలైన వర్గాలకు కానీ ఎవరికి కానీ అందరికీ కూడా చేయూతగా ఉండేటువంటిది, ప్రజలు మెచ్చే విధంగానే ఈ 5 సంవత్సరాల పాలన ఉంటుంది. మరొకసారి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో వస్తుంది అనే సంగతి మీ స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాను. సార్, ఈ ప్రభుత్వంలో విద్యా వైద్యానికి ఎలాంటి ప్రాధాన్యత ఇస్తున్నారు? వాళ్ళకి ఎలాంటి అంటే ఉపాధి ఎలా కల్పిస్తారు సార్? ఇప్పుడు గత ప్రభుత్వం ఎట్లాగూ లేదన్న సంగతి మీకు తెలుసు, అందరికీ తెలిసిన విషయం. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా చేస్తుంది? ముఖ్యంగా యువకులకు ఏదైతుందో ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలనేది ప్రభుత్వం యొక్క లక్ష్యంగా భావిస్తున్నది. ప్రతిదీ ఇచ్చినటువంటి హామీలను ప్రతి ఒక్కటి కూడా 6 గ్యారెంటీలను అమలు చేయాలనేది ఒక్కొక్కటి అన్నీ కూడా ఒకటేసారి మనం చేయలేము. మీకు కొన్ని ఉదాహరణలు చెప్తా నేను. ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వంలో కొన్ని
అంచనాకు లేనటువంటి వాగ్దానాలు చేయడం జరిగింది. ముఖ్యంగా దళిత బంధు అనేటువంటి ఒక పథకాన్ని పెట్టడం జరిగింది. దళిత బంధు కేవలం హుజురాబాద్ ఎన్నికల కోసమే పెట్టినట్టుగా మనం అందరం కూడా చూసాం. దానికి అనుగుణంగా ఎక్కడ కూడా మరి అలా దళితులకు ఏది ఉందో ఎక్కడ కూడా పథకం పెట్టిన ఇయ్యలేదు. అదేవిధంగా దళితులకు ఏది ఉందో 3 ఎకరాల భూమి ఇస్తామని చెప్పేసి ఒక అవగాహన లేనటువంటి హామీలు. మరి ఇక్కడ సర్ఫేస్గా ల్యాండ్ ఉందా అన్న సంగతి ప్రభుత్వం తేల్చుకోకుండా ముందు ఒక అవగాహన లేకుండా ప్రకటన చేయడం జరిగింది. ముఖ్యంగా ఎక్కడ కూడా భూమి లేదు వాస్తవంగా. మరి ప్రతి రైతు ఎస్సీ రైతుకి ఏదైతున్నదో కూలీకి 3 ఎకరాల భూమి ఇస్తానని ప్రకటించడం జరిగింది. మరి 5 సంవత్సరాల కాలం అంటే 10 సంవత్సరాలు పరిపాలన చేసింది. ఆ హామీని ఏదైతుందో నెరవేర్చగలిగిందా? నెరవేర్చలేదు. అంటే కాంగ్రెస్ అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను మోసపూరితమైనటువంటి హామీలతో ఏదైతుందో ఓట్లు దండుకోవడం జరిగింది. దాన్ని గ్రహించింది. ఇలా ముఖ్యంగా గ్రహించేది ఏదైతుందో ఇలా మరి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడం జరిగింది. ఇది వాస్తవం. సార్, ఇక్కడున్న కొంతమంది బీజేపీ నాయకులు కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఆధారాలతో బయటకు వచ్చిన తర్వాత కూడా ఇంతవరకు శిక్షించలేదు. ఎందుకు? కారణం ఏంటి అంటే వాళ్ళు ఒకటేనా అనే కోణంలో ఆలోచిస్తున్నారు. సార్, దీన్ని మీరే విధంగా చూడవచ్చు? యాక్చువల్గా బీఆర్ఎస్ను ఇప్పుడు దాదాపుగా మన బీఆర్ఎస్ పార్టీ బీజేపీ కొంచెం సంబంధాలు ఉన్నట్టు కనబడతా ఉన్నాయి. అవి ఎందుకంటే దానికి ఇబ్బంది కలుగుతుంది. దాన్ని ఏదైతుందో బీజేపీ కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు కూడా పొత్తు కుదరదు. మనకు అది 2 కూడా జాతీయ పార్టీలు. ఈ ప్రాంతీయ పార్టీలకు కనుక వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీకును కేసీఆర్కి ఇప్పుడు ఇక్కడ ఈ రాష్ట్రంలో ఏదైతున్నదో సత్సంబంధాలు ఉండే పరిస్థితి ఉండదు. అయినా అధికారంలో ఉన్నది కాబట్టి కేసీఆర్ తెలియకలడు కాబట్టి బీజేపీ పార్టీకి ఏదైతున్నదో ఏదో రకంగా దాన్ని ఆయన ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన సహకారం ఏదైతున్నదో బీజేపీ సహకారం కేసీఆర్ గారికి అవసరం ఉంది కాబట్టి నేను కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఆ రెండింటి ఏదైతుందో అండర్స్టాండింగ్ ఉందని నేను అనుకుంటున్నా. సార్, ఇక్కడ కల్వకుంట్ల కవిత లిక్కర్ కేసు విషయంలో ఢిల్లీ జైల్లో ఉన్న సంగతి తెలిసింది సార్. ఇంతవరకు కూడా బెయిల్ రావట్లేదు. ఓ తండ్రి కూడా పోయి పలకరించిన దాఖలాలు లేవు. నిజంగా మహిళ అలా చేసడం కరెక్ట్ అంటారా? కాదు. ఇప్పుడు రాజకీయాల్లో మనం చూసినాం, జయలలిత గారు కూడా జైలుకు పోయింది. చాలామంది రాజకీయాలు చేసినటువంటి వాళ్ళు జైలుకు పోయిన వాళ్ళు మహిళలు ఉన్నారు. ఆమె కూడా తప్పు చేసింది కాబట్టి జైలుకు పోయింది. దానికి ఏం పెద్ద ఇష్యూ కాదు. అది రాజకీయాల్లో మహిళలను కానీ పురుషులను కానీ ఏం తేడా లేదు. పోస్ట్ ఈజ్ పోస్ట్. దానికి ఏదో తప్పు చేసేది ఎవరైనా చేస్తారు. మహిళలు చేస్తారు, పురుషులు కూడా చేస్తారు. అందులో కవిత చేసింది కాబట్టి ఆమె జైలుకు పోయింది. తప్పేం లేదు అందులో. దాన్ని బట్టి ఏదైతుందో ఇలా కోర్టులు ఉన్నాయి, అన్ని న్యాయస్థానాలు ఉన్నాయి. దాన్ని పరిశీలన చేస్తుంది. దాన్ని చట్టం దాని పని అది చేసుకుంటూ పోతుంది. దాన్ని చట్టాన్ని మనం కాదనలేము కదా. సార్, మద్యపాన నిషేధం పైన మీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడుతుంది సార్? గత ప్రభుత్వంలో గల్లీ గల్లీకి బెల్ట్ షాపులు ఉన్నాయి. ఈ ప్రభుత్వం దాన్ని అంతం చేయాలని ఉక్కుపాదం మోపుతుంది సార్. నిజంగా మీరు అలా చేయగలుగుతారా? మద్యపానం అనేది అంటే వాస్తవంగా ఇప్పుడు చెప్పే సందర్భం కాదు, కానీ మద్యపానాన్ని కొంచెం కంట్రోల్ చేయాలనేది ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఉంది. దాన్ని అంచెలంచెలుగా చేయడం జరుగుతుంది. అన్నీ ఒకటేసారి ఎడ జరుగుతాయి. అది సరే, కాంగ్రెస్ ప్రభుత్వంలో మీరు ఏమైనా పదవులు ఆశిస్తున్నారా? ఒకవేళ అట్లాంటిదే ఉంటే ఈ ఓటర్లకు కానీ ఈ కాన్స్టిట్యున్సీ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు ఫైనల్గా? నేను మొదటి నుండి కూడా నాది ఒకటే పాలసీ. మన పైన ఉన్నటువంటి నాయకులు మనం సమర్థవంతుని కనుక అనుకుంటే ప్రజలకు న్యాయం చేస్తున్నటువంటి ఆలోచన కనుక ఉంటే ఖచ్చితంగా పదవి మనకు వస్తే దాన్ని చేయడానికి సిద్ధం. కానీ మనమే వాళ్ళు సమర్థించాలి. వాళ్ళు మన 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 శక్తి సామర్థ్యాలను గుర్తించి వాళ్ళే చేస్తారు. అంతే, దానికి ఏదో అడుక్కుంటూ వచ్చేదని కాదు. వాళ్ళు కూడా పార్టీలో ఒక లాయర్గా ఉండేటువంటి వ్యక్తులను చూస్తారు. ఒక సమర్థవంతునికి ఏదైతుందో పోస్ట్ ఇవ్వడం జరుగుతుంది. అది కాంగ్రెస్ పార్టీలో జరుగుతుందని నేను పూర్తిగా విశ్వసించాను. ఎందుకంటే గతంలో ఈ కాంగ్రెస్ పార్టీలో అది సాధ్యం అయిద్దని కూడా నేను అనుకుంటున్నా. ఎవరైతే సమర్థులు ఉంటారో వాళ్ళకే పదవులు వస్తాయనేది నేను ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాను. సార్, ఇప్పుడు ఇక్కడున్న ఎర్రబెల్లి దయాకర్ రావు టీడీపీలో చేసిరు, కలిసి చేసిరు, టీఆర్ఎస్లో కలిసి చేసిరు. సార్, అంత అనుభవం ఉన్న రాజకీయ నాయకుడు మొన్న ఒక చిన్న మహిళ పైన ఓడిపోవడానికి గల కారణాలు ఏంటి సార్? అంటే యాక్చువల్గా మీకు ఒకటేసారి నేను నా అనుభవం నేను చెప్తున్నాను. ఎన్నికల్లో
ఎన్టీ రామారావు గారు కూడా ఓడిపోవడం జరిగింది. మొన్నటి ఎన్నికల్లో కూడా ఇక్కడ కేసీఆర్ గారు కూడా ఓడిపోవడం జరిగింది. చిరంజీవి గారు కూడా ఓడిపోయిండు. ఇదంతా కొంత చాలామంది సమర్థవంతులు అనుకున్న వాళ్ళు అందరూ కూడా ఒకసారి టైం బాగలేనప్పుడు ఓడిపోవడం అనేది జరుగుతుంది. అది టైం అందరికీ ఒకటేసారి టైం వీళ్ళ కోసమే మొత్తం రాసిపెట్టి ఉండదు కదా. టైం ఉన్నప్పుడు గెలుస్తారు, టైం బాగాలేనప్పుడు ఓడిపోతారు. గడియలా తీరుంటుంది. అది ఏముంటుంది? అది రాజకీయ నాయకుడు సీనియర్ అయినంత మాత్రం ఓట్లు వేయాలి. ఓట్లు వేసి యాస్టకు వచ్చినాక ఓట్లు ఏమేస్తారు, ఎన్ని పర్యాలు గెలిపిస్తారు, ఇంకోళ్ళని కూడా ఛాన్స్ అవకాశం ఇవ్వాలి కదా అనేది. ఇప్పుడు 10 ఏళ్ళు ప్రభుత్వం కేసీఆర్ గారికి అధికారం ఇచ్చింది తెలంగాణ ప్రజలు. ఈసారి కాంగ్రెస్కి కూడా ఇచ్చి చూద్దామని చెప్పేసి మొన్న కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిన ప్రజలందరూ కూడా. అది ఒకసారి కొత్తదనం అనేది ఉంటుంది అనేది అది వాస్తవం. దాన్ని ఏదంతో గ్రహించారు. ఇప్పటికీ హర్షించవలసినటువంటి విషయం. మళ్ళీ ఓట్లయితే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి వేరే రకంగా ఉండే. సరే, దీన్ని సమర్థవంతంగా పనిచేస్తే మళ్ళీసారి గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీకే వస్తుంది అవకాశం. సార్, రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికలలో మీ టార్గెట్ బీజేపీ బీఆర్ఎస్? ఖచ్చితంగా మా టార్గెట్ అనేది కాదు. మాకు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి మా నియోజకవర్గ పరిధిలో ఏమో నేను అనుకుంటున్నా ఏ పార్టీ మాకు పోటీ ఉండదేమో అని నేను అనుకుంటున్నా. వాస్తవంగా మొత్తం కూడా స్వీప్గా ఎట్లయితే మొన్న గెలిచినటువంటి ఎమ్మెల్యే ఎలక్షన్లో కానీ ఎంపీ ఎలక్షన్లో కానీ ఇచ్చినటువంటి దాని ప్రకారంగా గ్రామ పంచాయతీలు కానీ మండలం కానీ జిల్లా పరిషత్లు కానీ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే అవకాశాలు దాదాపు 80% ఆఫ్ ది ఓటర్స్ ఏదైతుందో కాంగ్రెస్ పార్టీకి ఉన్నారని నేను నమ్ముతా ఉన్నాను.